హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ 28. ఈరోజు వ్లాగ్ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఈజీగా చేసుకుని ఇలా దొండకాయలు తీసుకొని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. 4 చిన్నుల్లి రబ్బలు దంచుకోవాలి పోపు దినుసులు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో మనకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి కొంచెం మనకి నూనె పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 చిన్నుల్లి రబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కల్ని బాగా నూనెలో దోరగా వేయించుకోవాలండి. కొంచెం లైట్‌గా ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం బాగా వేగాలి. మధ్యలో మాడకుండా కలపెట్టుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకి దొండకాయలు వేగేలోపు మనము అందులోకి కారం పెట్టుకుందామండి. ముందుగా కొంచెం కొబ్బరి, కొంచెం పుటాని, ఒక 5, 6 రబ్బలు చిన్నుల్లిపాయలు, కొంచెం సాల్ట్, ఇప్పుడు ఒక 2 స్పూన్లు కారం, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా అయితే మనం మెత్తగా పట్టుకోవాలండి కారాన్ని. ఈ కారాన్ని మనం మధ్యలో మాడిపోకుండా దొండకాయని ఇలా కలపెట్టుకుంటూ వేసుకోవాలండి. లైట్‌గా ఎర్రగా వచ్చేంత వరకు. ఇప్పుడు మనకు సగం అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం కొంచెం కారంలో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఒక 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలబెట్టుకుని మనం కొంచెం వేయించుకోవాలి. మనము పసుపు ఉప్పు వేసాక మనకి అడుగు అంటిద్దండి. కొంచెం మనం అడుగు అంటకుండా కలబెట్టుకుంటూ దొండకాయని ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి దొండకాయలో ఉండే పచ్చిదనం అంతా పోయి బాగా ఎగుతుంది. మనకి ఇది 2, 3 రోజులైనా బయట పెట్టుకున్నా కూడా నిలువ ఉంటుందండి. అందుకే మనం పచ్చిదనం లేకుండా బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి దొండకాయని. మనకి ఇలా వేగితే చాలండి. మరి ఎక్కువ మాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పట్టుకున్న కారాన్ని ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకుందాం. కారం మనకి ముక్కలకు పట్టేటట్టు కలబెట్టుకొని ఒక 2 నిమిషాలు వేగించుకుంటే చాలండి. సిమ్‌లో పెట్టాలి కారం వేసిన తర్వాత. లేదంటే కారం మాడి మనకి కూర అనేది నల్లగా వస్తుంది. సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కారం కూడా వేగి ముక్కలకు పట్టి కూర అనేది బాగుంటుందండి. దొండకాయ ఆరోగ్యానికి మంచిదండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకొని తింటే మనకి హెల్త్ కూడా మంచిది. రక్తం అనేది బాగా పట్టిద్ది. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దొండకాయ ఈ కూర మనకి పప్పులోకి కానీ, రసంలోకి కానీ, రోటి పచ్చడిలోకి కానీ సైడ్ డిష్‌గా బాగుంటుంది. లేదంటే ఇలా అయినా మనం రైస్‌లో కలుపుకొని తినొచ్చండి. ఇది బయట పెట్టుకున్న 2, 3 రోజులు పాడవదు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.